దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఆదరించి వాక్యమైన ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును పరిశుద్ధ నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. అందరూ బాగున్నారు కదండి. మరొకసారి ఆదరించి వాక్యమైన టీవీ కార్యక్రమం ద్వారా మీతో ఉండడానికి, మిమ్మల్ని ఈ టీవీ ద్వారా దర్శించడానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి ఆ దేవాతి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ఎంతగానో నేను ప్రభుని స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాదు, మీరు ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది దీవించబడుతున్నారని, మేము బలపరచబడ్డాం, మేము ఆశీర్వదించబడ్డాం అని మీ యొక్క స్పందన చాలామంది మీ ఫోన్స్ ద్వారా తెలియజేస్తున్నారు. అందుని బట్టి నేను మిమ్మల్ని కూడా అభినందిస్తూ ఉన్నాను. ఓకే, ఏదేమైనా కానీ మరొక వారం ప్రభుత్వం ఉండడానికి ఆ దేవత దేవుడు మనకు సమయాన్ని ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ సమయాన్ని వృధా చేయకుండా ఆ ప్రభు మనతో ఏం మాట్లాడదలిచి ఉన్నాడు అని శ్రద్ధగా ఆసక్తితో ఈ ఉదయం వాక్యదానాన్ని ప్రారంభించుకుందామా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఓకే, ఆర్ యు రెడీ? ఓకే, అలాగైతే తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుని మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మరొకసారి నేను నీ పక్షి నిలబడుతున్నా. దేవా, మీరు నన్ను బలపరిచింది, బలం వాడుకోండి. నీ కృప నాకు చాలు, నీ అభిషేకం నా మీద ఉంచండి. ఈ వాక్యాన్ని మీరు మా కొరకు దీవించండి, ఆశీర్వదించమని నీ పిల్లలు ఎంతమంది అయితే యేసయ్య నాతో మాట్లాడండి, యేసయ్య నాతో మాట్లాడండి అని ఆశతో అడుగుతున్నారు, ఆసక్తితో అడుగుతున్నారు, వారి ప్రతి అవసరంలో నుంచి, హృదయంలో ఉన్న ప్రతి ఆలోచనలో నుంచి దేవా మీరు వారికి జవాబును అనుగ్రహించండి. మీరే వారిని దర్శించండి, మీరే వారితో మీరు మాట్లాడమని ఈ ఆటంకాన్ని ఆరాధనకి, ఈ వాక్య పరిచయకి, ఈ కార్యక్రమానికి నీ పిల్లలకు విరోధంగా పనిచేసిన ప్రతి అంధకార సాతాను శక్తుల అధికారాన్ని యేసు నామములో బంధిస్తున్నాను. దేవా మీరే సహాయం అనుగ్రహించండి, మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి, ఆమేన్. ఓకే, కొన్ని నిమిషాలు దీని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు దాని నిమిత్తమై మత్తయి సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. ఈ 14వ అధ్యాయము 13 నుండి 21 వచనాల వరకున్న ఈ కొన్ని వచనాల్లో జరిగిన సంఘటన మనందరికీ బాగా తెలిసిందే. ఒకానొక సమయంలో యేసయ్య అలాగే తన శిష్యులు అరణ్యంలోకి వెళ్ళినప్పుడు జనులు, బలహీనంగా ఉన్నవారు, దయ్యాలు పట్టిన వాళ్ళు, రోగాలతో ఉన్నవారు చాలా మంది గుంపులుగా ఆ కొండ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే దేవుడు కూడా వారి మందు కనికరపడి స్వస్థపరిచాడు. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని కూడా వారందరితో కూడా పంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అది ఎంత సమయం అంటే ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా వారి మధ్యలో ఉండి యేసయ్య పరిచర్య చేస్తూనే ఉన్నాడు. అయితే ఈలోగా సాయంకాలం అయ్యేసరికి సమయం ఆయన తెలియట్లా, ఎందుకంటే ప్రభు పనిలో ఆయన ఉన్నాడు. కాబట్టి ముందర ఆకలితో ఉన్న, లేకపోతే తప్పిపోయిన గొర్రెలాంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నారు, సమయం తెలియట్లా, స్వస్థపరుస్తూనే ఉన్నారు, సమయం తెలియట్లా, దయ్యాల్ని వెళ్ళగొడుతూనే ఉన్నారు, సమయం తెలియట్లా. అయితే ఈలోగా సాయంకాలం ఒక సహోదరుడు వచ్చి, ఒక శిష్యుడు వచ్చి ఇలాగనే చెప్తున్నారు. ఏమనంటే సాయంకాలం అయినప్పుడు శిష్యుడు ఆయన ఎందుకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే ప్రొద్దుపోయింది, ఈ జనులను బయటికి పంపించేయండి, తినడానికి ఏమైనా తెచ్చుకుంటారు, బయటికి పంపించాను అంటే దేవుని పనిలో ఉన్నప్పుడు ఆయనకి ఎంత సమయం అవుతుందో, లేదా ఎంత పరిచయం జరుగుతుందో, ప్రజలు ఎలా ఉన్నా ఏం అలసట లేదు, లేకపోతే నిరుత్సాహం లేదు, లేకపోతే నీరసం లేకుండా ప్రభు పనిలో అలసిపోకుండా ఆయన పరిచయం చేస్తున్నారు. అయితే శిష్యులు వచ్చి సాయంకాలం అయిపోయింది, మీ సమయం తెలియట్లేదా, వాళ్ళ ఇంటికి పంపించేయండి అని చెప్పేసి అన్నప్పుడు ఏమైనా తెచ్చుకుంటారు, నిరసించిపోతున్నారు, పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, బయట పంపించేయండి అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే ఏసేపున్నారు. ఏమనంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, మీరే వారికి భోజనాన్ని పెట్టండి అని చెప్పేసి అన్నారు. ఏమన్నారండి? యేసే ఏమన్నారు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, మీరే వారికి భోజనాన్ని పెట్టండి అన్నారు. వెంటనే ఈ శిష్యుడు వెళ్ళి పక్కన శిష్యులతో చెప్పారు. నేను వెళ్ళి చెప్పాను, ఆయన ఏమన్నారంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరంట, మనమే భోజనం పెట్టాలంట అని చెప్పేసి అన్నారు. అయితే నేను అనుకుంటా ఉన్నా, అక్కడున్న 2-3 శిష్యులకి, లేకపోతే అక్కడున్న శిష్యులు అందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పినప్పుడు అనుకోవచ్చు, ఒకరికి కోపం వచ్చి ఉండొచ్చు. ఏమనంటే, మన దగ్గర ఎంతోనే తెలీదా, మన దగ్గర ఏ ఆహారం ఉందో తెలీదా, ఆయనేమో అక్కడ కూర్చుని పెద్ద ప్రెస్టేజ్గా వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, మీరే భోజనం పెట్టేయండి అని చెప్పేసి అని ఉండొచ్చు. అది శిష్యులకి ఎలా ఉండొచ్చు తెలుసా? కొంచెం కోపం వచ్చి ఉండొచ్చు. ఎలాగంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఉదాహరణకి మీ భర్త లేకపోతే మీ అబ్బాయి ఎవరన్నా కానీ ఇంటికి తీసుకొచ్చారు, మాట్లాడుతూ ఉన్నారు, లేదా మధ్యాహ్నం వేళ ఉదయం టైంలోనో ఎవరన్నా చుట్టాలు కానీ ఎవరన్నా వచ్చారు. ఆ స్నేహితులు వచ్చి, చుట్టాలు వచ్చి అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పటికే మీరు అందరూ భోజనం చేశారు, ఇంట్లో ఏముందో ఏం తెలియకుండానే ఏం కూర చేసి వచ్చినా మా అందరికి అన్నం పెట్టేస్తావా అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే ఏమవుతుంది అక్కడ భార్య, నీవేమో నీ ఫ్రెండ్ ముందు కూర్చుని ప్రెస్టేజ్గా అయిపోయిందా, భోజనం పెట్టేయచ్చు కదా అని చెప్పేసి అంటాం మనం. అప్పుడు వెంటనే భార్య ఏమనుకుంటుందండి,
వెంటనే పక్కకి పిలిచి ఏమన్నా ఇట్రండి అని చెప్పేసి అంటారు. పక్కకి పిలిచి ముఖంలో చేయబెట్టి ఏముందో తెలియదు అని ఇంట్లో అక్కడ కూర్చుని పెట్టేసే అంటే నేను ఏదో పెట్టను దాని లాగానా, నువ్వేదో పెట్టేవాడు లాగానా, ఏముందో ఇంట్లో తెలీదా, వంట ఉందో అయిందో లేదో నీకు తెలీదా అని చెప్పేసి ఏమంటుంది అక్కడ, నీకు తెలియదా అని చెప్పేసి తన భార్య ఏమంటుంది అక్కడ కొంచెం కోపం రావచ్చు. హల్లెలూయా. ఎందుకంటే సాధారణంగానే పురుషులుగా ఫ్రెండ్స్ తీసుకొచ్చినప్పుడు అది చేసే ఇది చేసే అని చెప్పేసి ప్రెస్టేజ్గా మాట్లాడినప్పుడు భార్య ఏమనుకుంటుందంటే ఈయనకి తెలిసి కూడా ఎలాగే మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఎంత కోపం వస్తుందో, అలాగే ఆ రోజున శిష్యులకు కూడా అంతే కోపం ఉండొచ్చు. ఎందుకంటే ఈయనకి తెలుసు మన దగ్గర ఏముందో లేదో, ఎంతమంది ఉన్నారో ఈయన తెలుసు, ఆహారం ఎంత ఉందో తెలుసు, అయినా మీరే వారికి భోజనాన్ని పెట్టండి అని చెప్పేసి అక్కడ వారి శిష్యులందరూ కూడా కోపగించుకుని ఉండొచ్చు. ఆ తర్వాత ఒక అతను వచ్చి ఏమనుకున్నారంటే, ఒకడు వచ్చి సమాధానం చెప్పాడు, ఇంతమందికి డబ్బులు మన దగ్గర లేవు అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత ఇంకో సహోదరుడు వచ్చి ఏమని చెప్పాడు, ఒకవేళ మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నా కానీ ఇంత ఆహారం కొనడానికి ఒకేసారి అంత ఆహారం ఎక్కడ కూడా మనకి దొరకదు అని చెప్పేసి అన్నారు. అలాగే ఇంకొకరు వచ్చి ఏమన్నారంటే, ఒక పని చేద్దాం, ఇంతమందికి మనమే భోజనం పెట్టేదానికన్నా ఎవరి భోజనం వాళ్ళే కొనుక్కుంటే అందరికీ కూడా సులువుగా తేలికగా ఉంటది కదా అని చెప్పేసి అనుకుని వెంటనే వెళ్ళి శిష్యులందరూ కూడా డిసైడ్ అయిపోయి వెళ్ళి మాట చెప్దాం. ఏమనంటే, అయ్యా మన దగ్గర వాళ్ళతో పెట్టడానికి ఏం లేదు కాబట్టి వాళ్ళని పంపించేసి వాళ్ళని భోజనం మీద వాళ్ళనే కొనుక్కొని తినేసేమన్నే అని చెప్పేసి చెబుదాం అని చెప్పేసి అంటే, మరలా ఏమో తెలుసా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీరే వారికి భోజనాన్ని పెట్టండి అని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు, మీరే వారికి భోజనాన్ని పెట్టనప్పుడు, అయ్యో మా దగ్గర ఏమీ లేదే, ఆహారం లేదే, డబ్బులు లేవే, సామర్థ్యం లేదే, ఇంతమంది వేల మంది ఉన్నారు, ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంతమంది సహోదరులు ఉన్నారు, మా దగ్గర ఏమీ లేదే, ఎలా పెట్టగలం మేము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నప్పుడు ఈ లోపుగా అక్కడ ఉన్న చిన్న బాలుడు వచ్చేమనంటే 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినప్పుడు వెంటనే అవి తీసుకెళ్ళి, ఇవి తప్ప మా దగ్గర ఏం లేవయ్యా, నువ్వేమో మమ్మల్ని పెట్టండి అని చెప్పేసి అన్నావు, ఈ 5 రొట్టెలు 2 చేపలు తప్ప మా దగ్గర ఏమీ లేవు అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే ఏసేమన్నాడు, వాటిని నా యొద్దకు తీసుకురా అని చెప్పేసి తీసుకొచ్చాడు. ఎప్పుడైతే యేసయ్య చేతికి ఇచ్చాడు, యేసయ్య చేతిలో అవి ఆశీర్వదించబడి అనేక మందికి ఆహారంగా మార్చబడినాయి. హల్లెలూయా. అయితే ఈ రోజున నేను చెప్పిన దేని బిడ్డలారా, ఒక్కసారి ఈ మాట మీరు ఆలోచించినట్లయితే ఈ రోజున మన ప్రసంగంతో యేసయ్య నన్ను బలపరచండి, ఏంటిదండి మన చెప్పు, యేసయ్య నన్ను బలపరచండి. ఎలాగనంటే 5 రొట్టెలు 2 చేపలు ఎలాగనైతే యేసయ్య చేతిలోకి ఇచ్చినప్పుడు దేవుడు వాటిని బలపరిచి, దేవుడు వాటిని దీవించి అనేక వేల మందికి ఆహారం పెట్టే విధంగా వాటిని ఎలాగైతే ఆశీర్వదించి ఉన్నాడో, ఈ రోజున గొప్ప కార్యాలు చేయడానికి నన్ను బలపరచండి, ఆశీర్వాదమైన కార్యాలు చేయడానికి నన్ను బలపరచండి, అనేక మందికి ఆహారాన్ని పెట్టడానికి నన్ను బలపరచండి, సూచక కార్యాలు చేయడానికి నన్ను బలపరచండి అని అడిగినట్లయితే నేను చెప్పన, నా దేవుడు నీ ద్వారానే అద్భుతాన్ని చేయదలిచి ఉన్నాడు. హల్లెలూయా. నేను చెప్పన, తన జనుల ద్వారా దేవుడు అద్భుతం చేయించడానికి సిద్ధంగానే ఉన్నాడు, తన చరణ ద్వారా ప్రభు సిద్ధంగానే ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఎక్కడో ఆకాశం నుంచి అద్భుతాలు కాదు, కానీ ఈ రోజుల్లో ఈ యుగంలో ప్రభు నిన్ను వాడుకోవాలని, నీ ద్వారా అద్భుతాలు చేయాలని, నీ ద్వారా సువార్త ప్రకటించాలని, నీ ద్వారా సూచక కార్యాలు జరిగించాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. కానీ మనం ఏమంటాం తెలుసా, నా దగ్గర ఏమీ లేదే, నాకు చేత కాదే, నాకు చదువు రాదే, నాకు జ్ఞానం లేదే, నాకు వరాలు లేవే అని చాలాసార్లు మనం నిరాశలోకి వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఆ రోజున శిష్యులు పరిస్థితున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళవసరం, మీరెవరు భోజనం పెట్టండి అని వారి చేతనే దేవుడు వారికి భోజనం పెట్టించాడు. ఎలాగనా వారి దగ్గర ఉన్న చిన్న ఆహారాన్ని ఆశీర్వదించి వాటిని దేవుడు బలపరచడం ద్వారా అనేక మందికి ఆహారంగా అవి మార్చబడినాయి. హల్లెలూయా. అయ్యా మన దగ్గర ఏం లే, పంపించేయండి అన్నప్పుడు వారు ఏమన్నారు అక్కడ, యేసయ్య సరేలే ఎవరు తెచ్చుకుంటారు అన్నారా? నో, అలా అన్నా. ఎందుకనంటే తన ప్రజల ద్వారా అద్భుతాలు చేయడం నా దేవునికి ఇష్టం, నా దేవుని చిత్తం. అలాగైతే ఆ రోజున అక్కడ అన్ని వేల మందికి మన దగ్గర ఏం లేవు పంపించేటప్పుడు దేవుడు ఒప్పుకున్నట్లయితే ఈ రోజున నిన్ను కూడా నన్ను కూడా ఒప్పుకుని, సరేలే నీ వల్ల కాదన్నావు కదా పక్కకి వెళ్ళిపో, నువ్వు చేయలేనన్నావు కదా నువ్వు పక్కకి వెళ్ళిపో అని అనుకోవచ్చు. కానీ ఆ రోజు నా దేవుడు అంగీకరించలేదు, కానీ బలపరచి అద్భుతాలు నువ్వే చేయాలి, నువ్వే పెట్టాలి, నీ ద్వారానే ఇది జరిగించాలి అని ఆయన ఆశపడ్డాడు. అలాగే ఈ రోజు నేను చెప్పిన, నా దేవుడు నీ ద్వారా నా ద్వారా అద్భుతాలను చేయించదలిచున్నాడు. కాబట్టి ఈ కాలం ఈ సమయంలో వాక్యం ఒక్కటే ప్రార్థన చేయండి, దేవా
బలపరచండి దేవా. ఎందుకొరకు మీరు నన్ను ఏర్పరిచి ఉన్నారు, ఏ సూచక కార్యాలు చేయడానికి నన్ను ఏర్పరచుకున్నారు, ఏ అద్భుతాన్ని చేయించడానికి నన్ను ఏర్పరచుకున్నారు, ఎవరి కొరకు ప్రార్థన చేయడానికి నన్ను ఏర్పరచుకున్నారు, ఎవరికి సువార్త ప్రకటించడానికి నన్ను ఏర్పరచుకున్నారు, ఎవరికి డబ్బులు ఇవ్వడానికి నన్ను ఏర్పరచుకున్నారు. దేవా నన్ను బలపరచండి అని ఒక్కసారి మీరు ప్రార్థన చేయగలిగినట్లయితే నా దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు, ఇచ్చే రీతిగా మిమ్మల్ని బలపరచబోతున్నాడు. నా పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాడు. దేవుని సన్నిధిలో నేను సిద్ధపడలేదు, కానీ చాలా మంది టీవీ వాక్యం చూస్తుండగా చాలా సార్లు ఈ టీవీ కార్యక్రమానికి మేము స్పాన్సర్ చేద్దాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మాకే ఇబ్బందులు ఉన్నాయి, మేము ఎలా ఇవ్వగలం, మాకే డబ్బులు లేవు, మేము ఎలా ఇవ్వగలం, మా వల్ల కాదే అని చాలా మంది అనుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. చెప్పనా, దేవుని బిడ్డ నీకు ఇవ్వాలి అన్న మనసు ఉన్నట్లయితే దేవా నన్ను బలపరచండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్న ఈ టీవీ పరిచయను నేను బలపరచడానికి, నేను సహాయం చేయడానికి, నేను స్పాన్సర్ చేయడానికి నన్ను బలపరచండి దేవా. సంఘాల్లో నా సేవకుని నన్ను బలపరచడానికి నన్ను బలపరచండి, సువార్తకి డబ్బులు ఇవ్వడానికి నన్ను బలపరచండి, మందిరాలు కట్టడానికి డబ్బులు ఇవ్వడానికి నన్ను పరచండి, నా భర్తని అతని యొక్క మారు మనసు కొరకు ప్రార్థన చేయడానికి ప్రార్థన ఆత్మతో నన్ను బలపరచండి, విశ్వాసమైన ఆత్మతో నన్ను బలపరచండి, సువార్త ప్రకటించడానికి నీ జ్ఞానం అనే ఆత్మతో దేవా నన్ను బలపరచండి. నేను నీ కొరకు అద్భుతాలు చేయబోతున్నా, నీ కొరకు సూచక కార్యాలు చేసే విధంగా నన్ను బలపరచండి దేవా. శారీరకంగా నన్ను బలపరచండి, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి అని ఈ రోజున మీరు ప్రార్థన చేసుకున్నట్లయితే, ఆ రోజున బలహీనంగా ఖాళీ చేతులతో ఉన్న శిష్యులను ఎలాగైతే సమృద్ధిగా నింపాడో, మా దగ్గర ఏమీ లేవు అన్న వాళ్ళది ఇంకా 12 గంపలు నింపే విధంగా ఎలాగైతే ఆహారాన్ని బలపరిచి విరిచి వడ్డించి ఉన్నారో, ఈ రోజు నేను చెప్పనా, నీ చేతులు ఖాళీగానే ఉండొచ్చు, నీ మనసులు ఖాళీగానే ఉండొచ్చు, నీ మందిరం ఖాళీగానే ఉండొచ్చు, నీ పర్సు ఖాళీగానే ఉండొచ్చు, కానీ దేవా నన్ను బలపరచండి, నన్ను నింపండి అని నీవు అడిగినట్లయితే నేను చెప్పనా, నా దేవుడు నిన్ను అనేక మందికి ఇచ్చే విధంగా నేను బలపరచబోతున్నాడు. అనేక మంది కొరకు అద్భుతాలు చేసే విధంగా కృపా వరాలతో నా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ప్రార్థన ఆత్మతో నిన్ను బలపరచబోతున్నాడు. వేల మందితో నిన్ను ఆరాధన జరిగించే విధంగా నూతనమైన అభిషేకంతో నా దేవుడు నిన్ను బలపరచబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇన్ని రోజుల్లో కూడా ఆ శిష్యుల మాదిరిగానే మా దగ్గర ఏమీ లేదు, మా వల్ల కాదు, బయటికి పంపించేయండి అని ఈ రోజు ఇన్ని రోజులు నువ్వు కూడా చెప్పి, నా వల్ల కాదు దేవా, ఇంకెవరన్నా చూసుకో, నువ్వే ఇవ్వాలి, లేదు ఇంకెవరన్నా చూసుకో, నువ్వే సువార్త చెప్పాలి, నా జ్ఞానం లేదు, ఎవరినన్నా చూసుకో, నువ్వే అద్భుతాలు చేయాలి, మా వల్ల కాదు, ఎవరినన్నా చూసుకో. కానీ నా దేవుడు చెప్తున్నాడు, మీరే భోజనాన్ని పెట్టాలి అన్నాడు అక్కడ. అలాగే నేను చెప్పనా, ఈ కార్యక్రమం నీకు దీవెనకరంగా ఉన్నట్లయితే, ఈ కార్యక్రమం నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, మీరే బలపరచాలి. నీ భర్త కొరకు నువ్వే ప్రార్థన చేయాలి, నీ సంఘంలో నువ్వే పరిచర్య చేయాలి. దేవుడు ఎవరిని ఎన్నుకోడు, నీ ద్వారానే. ఆలోచన పేతుని శిష్యులను అంగీకరించలేదు, కానీ మీరే భోజనం పెట్టాలన్నాడు. చివరికి ఎవరు భోజనం పెట్టారు? ఆశీర్వదించి చివరికి ఎవరికి ఇచ్చారు తెలుసా? శిష్యుడికి ఇచ్చినప్పుడు శిష్యులు తీసుకెళ్ళి వడ్డించారంట. హల్లెలూయా. అలాగైతే ఈ రోజున నీవు కూడా దేవాలను బలపరచండి అంటే దేవుడు నీకు డబ్బులు ఇస్తాడు, నువ్వు అనేక మందికి ఇచ్చే విధంగా నేను దీవిస్తాడు, నీకు అభిషేకాన్ని ఇస్తాడు, నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు, నేను తన ప్రార్థనాత్మతో దీవిస్తాడు, అనేక మంది కొరకు ప్రార్థన చేసే విధంగా దీవిస్తాడు, నీకు జ్ఞానపూర్తిమైన ఆత్మనిస్తాడు, సువార్త ప్రకటించే అవకాశాన్ని దేవుడు కల్పిస్తాడు, నీకు శారీరకమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు, అనేక మందికి అనేక స్థలాలకు వెళ్ళడానికి దేవుడు అవకాశాలు కల్పిస్తాడు. అయితే ఈ రోజున నీకు ఆశ ఉన్నట్లయితే, నీకు కోరిక ఉన్నట్లయితే ఒకటే, దేవాలను బలపరచండి, అనేక మంది నేను పోషించే విధంగా నన్ను బలపరచండి, ఈ టీవీ కార్యక్రమాన్ని బలపరచండి, నా కుటుంబాన్ని బలపరచండి, నా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి, నా ప్రార్థన జీవితాన్ని బలపరచండి అన్నట్లయితే దేవుడు నీ ద్వారానే అద్భుతాన్ని చేయించబోతున్నాడు. హల్లెలూయా. అయితే నేను చెప్పను, ఎన్నో రోజులుగా సువార్త చెబుతా, మందిరం పరిచర్య జరిగిస్తా, ఆటంకంగా ఉండి ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక నిరాశలో ఉండిపోయి, పరిచర్య చేయడం నా వల్ల కాదు, పరిచర్య చేయడం నా వల్ల కాదు, ఇంకెవరన్నా ఎన్నుకోండి, నా వల్ల కావడం లేదు, నా జ్ఞానం సరిపోవట్లా, ఎవరు మారట్లేదు అని నీ ఆవేదన అయితే, నా దేవుడు చెప్తున్నాడు, ఎవరినో కాదు నువ్వే సువార్త చెప్పాలి, ఎవరినో కాదు నువ్వే ప్రార్థన చేయాలి అని. సావుకుడా, సహోదరుడా, మరొక్కసారి నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకని ఈ రోజున ఒక్కసారి ప్రభు దగ్గర నీ మనసు విప్పి ప్రార్థన చేయ, దేవా నన్ను బలపరచండి,
దేవా నన్ను బలపరచండి సువార్త చేయడానికి, నీ ఆత్మాభిషేకాన్ని నా మీద ఉంచండి, నీ కృపావరాలతో నన్ను నింపండి, నీ ప్రార్థన శక్తి నా మీద ఉంచండి దేవా. ఆ రోజున దేవా 5 రొట్టెలు 2 చేపల మీద నీ చెయ్యి ఉంచి వాటిని బలపరిచి దీవించావు. అలాగే నీ ఆశీర్వాదక నీ చెయ్యి నా పరిచయం మీద ఉంచండి, నా కుటుంబం మీద ఉంచండి, నా ఆర్థిక జీవితం మీద ఉంచండి, నా శరీరం మీద ఉంచండి. నాను ఆశ ఉంది పరిచర్య చేయాలని, కానీ బలం లేదు, నన్ను బలపరచండి దేవా అని ఒక్కసారి మీరు ఆలోచన చేసినట్లయితే నేను చెప్పనా, నా దేవుడు నిన్ను నన్ను బలపరిచి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకో చెప్పనా, ఈ మాట ఎందుకు చెప్పానంటే ఒకానొక సమయంలో నేను అలాంటి పరిస్థితి నుంచి వచ్చి ఉన్నాను. ఎందుకంటే చేయడానికి మనసుంది కానీ ఆర్థిక స్థితి బాగుంట్లా, చేయడానికి ఆశ ఉంది కానీ ఆరోగ్యం బాగుంట్లా. అయితే చాలాసార్లు మన వల్ల కాదేమో, నేను చేయలేనేమో, నా జ్ఞానం లేదేమో అని అనుకున్నప్పుడు నా దేవుడు, నేను అడిగాను, దేవా నేను చిన్నపిల్లని నా వల్ల కాదు, ఎప్పుడు 7 సంవత్సరాల క్రితం పరిచర్య చేయడం నా వల్ల కాదు, నేను చెప్తే అవయవన్నో, నా జ్ఞానం లేదు, నా దగ్గర డబ్బులు లేవు, నా వల్ల కాదు అని అన్నప్పుడు నా దేవుడు చెప్పాడు, వేరే వాళ్ళని ఎన్నుకో దేవా, వాళ్ళని ఎన్నుకో, వీళ్ళని ఎన్నుకో. దేవుని సలహా ఇచ్చా. కానీ నా దేవుడు మన తెలుసా, నువ్వే నీ ద్వారానే నువ్వే పరిచర్య చేయాలి, నువ్వే వెళ్ళాలి. ప్రభుత్వంలో నిజం చెప్తున్నాను, ఒకనొక సమయంలో టీవీ పరిచర్య ఆగిపోతుందేమో అని అనుకున్నప్పుడు నేను దేవుని దగ్గర ప్రార్థన చేసింది ఒకటి, దేవా నా వల్ల అవ్వడం లేదు. నేను దేవుని సలహా ఇచ్చా, ఏమనంటే వాళ్ళని వాడుకుంటే దేవా, ఇంకా ఈ సేవకులను ఇంకా వాడుకుంటే దేవా అని వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు నాతో మాట్లాడింది, వాళ్ళని కాదు నీ ద్వారా నేను ప్రజల్ని ఆదరించబోతున్నా, ఈ కార్యక్రమాన్ని నేను బలపరచబోతున్నా అన్నప్పుడు మళ్ళా నేను దేవుని దగ్గర అడిగా, దేవా నన్ను బలపరచండి, దేవా నన్ను బలపరచండి, దేవా ఈ కార్యక్రమాన్ని బలపరచండి అని అడిగినప్పుడు నూతన శక్తితో ఈ రోజున మీ ముందుకు రావడానికి ఆ ప్రభు సహాయం చేసి ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఈ రోజున దేవుని బిడ్డలారా, వారు శిష్యులు మొదటికి ఏం చూస్తారు, ప్రజలను చూశారు, వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం చూశారు. ఆ ప్రజలను చూసి ఆహారం చూస్తే ఎలా ఉంది తెలుసా, కనీసం ఒక రవ్వంతా కూడా సరిపోదండి. 5 రొట్టెలు 5,000 మంది పురుషులే, ఇంకా స్త్రీలు పిల్లలు చాలా మంది ఉన్నారు, రవ్వంతా కూడా సరిపోదు. అందుకే మా వల్ల కాదన్నాడు, లేదు మీరే భోజనం పెట్టాలన్నాడు. అలాంటి ఈ రోజున నీ అవసరత, నీ డబ్బులు, నీ జ్ఞానం, ముందరున్న పరిచర్య, నీ ముందరున్న ఊర్లో ఉన్న ఎంత కఠినంగా ఉన్నారు ఆ ప్రజలు చూసి నా వల్ల కాదు అని వెనకడుగు వేయాలి, విశ్వాసం సరిపోవడం లేదు అనుకున్నట్లయితే ఒక్కసారి దేవా నన్ను బలపరచండి, దేవా నన్ను బలపరచండి అని ఒక్కసారి నువ్వు దేవుని అడిగినట్లయితే దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. హల్లెలూయా. నేను చెప్పనా, మనం కాదండి, గొప్ప గొప్ప నాయకులు సహితం కూడా అదే మాట చెప్పిన వాళ్ళే, నా వల్ల కాదు అని చెప్పిన వాళ్ళే, నేను వెళ్ళలేనని చెప్పిన వాళ్ళే. ఒక సమయంలో మోషేతో దేవుడు చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా, మోషే నువ్వు వెళ్ళాలి అని చెప్పేస్తాను. అప్పుడు ఇక్కడ మోషే ఒక మాట చెప్తున్నాడు, నేను చదువుతాను. నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనంలో, నిన్ను ఫరో యొద్దకు పంపేదను, ఇశ్రాయేలులైన నా ప్రజలు నీ ఐగుప్తులో నుండి తోడుకుపోవాలి. దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే నువ్వు రా, నేను నిన్ను ఫరో దగ్గరకు పంపిస్తాను, అక్కడి నుంచి నా ప్రజలు నిన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకువెళ్ళాలి అన్నప్పుడు మోషే సమాధానం, ఇందుకొరకే నేను వెయిట్ చేస్తున్నాను, దేవా నీ కృప కొరకు నీకే వందనం, నాకు అవకాశం ఇచ్చావు నీకే వందనం అని ప్రభువుని స్తుతించలేదు. కానీ మోషే కింద 11వ వచనంలో, అందుకు మోషే నేను ఫరో వద్దకు వెళ్ళుటకు, ఇశ్రాయేలును ఐగుప్తులను తోడుకొని పోవుటకును నేను ఎంతటి వాడను. హల్లెలూయా. నేను అంతటి వాడినయ్యా అన్నాడు. ఇంకొక చోట ఉంటుంది, నీ మాట్లాడడానికి నా శక్తి చాలదు, నేను నత్తోడిని, నేను అంతటోడిని, నా మాట ఎవడు నమ్మడో, ఏ దేవుడు నీకు చెప్పలేదంటాడు, నా వల్ల కాదు, నేను ఎంతటోడిని అని దేవుడికి సలహా ఉండొచ్చు, వాళ్ళని ఎన్నుకో వీళ్ళని ఎన్నుకో అని. కానీ అక్కడ నా దేవుడు చెప్తున్నాడు, సరే మోషే నువ్వు చెప్తున్నాడు నీకు మాటలు రావా, సరే వదిలేసే, నీ జ్ఞానం లేదా వదిలేసే, ధైర్యం లేదా వదిలేసే అని వదిలేయలేదు. కానీ కింద నేను ఎంతటోడిని ప్రభువా, నా వల్ల కాదు అన్నప్పుడు కింద వచనం 12వ వచనం చూస్తే, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడే ఉంటాను. హల్లెలూయా. ఏమన్నా తెలుసా, నిశ్చయంగా నేను నీకు తోడే ఉంటాను. ఇంకా చెప్పనా, నా ఆత్మతో నిన్ను నేను బలపరుస్తా, నేను నీ వెంటే ఉంటా, నువ్వు వెళ్ళిన చోట నీ కొరకు నేను అద్భుతాలు చేయిస్తా, నేను నిన్ను దీవిస్తా, నేను నిన్ను వాడుకుంటానని అక్కడ మోషే చెప్పిన సమాధానానికి ఇంకొకరిని ఎవరో ఎన్నుకోలేదు. కానీ నా దేవుడు మోషేని ఎన్నుకుని మోషేని బలపరిచి మోషే ద్వారా అద్భుతాలు చేయించి ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ఈరోజు నీవు నేను మనం కూడా ఎన్నోసార్లు నేను ఎంతటోడిని, నా వల్ల కాదు అని అన్నవాళ్ళే. అంత మాత్రమే కాదు, మనం ఏం చేస్తాం తెలుసా, ప్రభుకి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటాం. ఏమనంటే నా వల్ల కావట్లేదు కానీ వాళ్ళని వాడుకో, నా వల్ల కావట్లేదు కానీ వీళ్ళని వాడుకో, నేను వెళ్ళలేను కానీ వాళ్ళని తీసుకెళ్ళు, నేను ఇవ్వలేను కానీ వాళ్ళు ఇస్తారు అని దేవునికి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటాం. నేను చెప్పిన, నా దేవుడు హృదయాన్ని అంతరంగాన్ని ఎరిగినవాడు,
నన్ను ఏర్పరిచినప్పుడే హృదయంలో నుంచి నా మాట నోట్లోనికి రాకముందే నా హృదయంలో ఉన్న మనసు నా దేవుని తెలుసు, నా సామర్థ్యం ఏంటో తెలుసు, నా జ్ఞానం ఏంటో తెలుసు. హల్లెలూయా. ఎందుకంటే మోషే నత్తోడని దేవుడు తెలియదా? తెలుసు. అలాగే శిష్యుల దగ్గర ఏం లేవని తెలియదా? తెలుసు. కానీ మరలా తెలిసి ఎందుకు చేయమన్నాడంటే అద్భుతం జరిగేది వాళ్ళ ద్వారానే, అద్భుతం జరిగేది వీరి ద్వారానే. హల్లెలూయా. నేను చెప్తున్నా, ఒకసారి నిజంగా అక్కడ 5 రొట్టెలు 2 చేపలు కాకుండా 5,000 రొట్టెలు 2,000 చేపలు ఉన్నట్లయితే అద్భుతం జరిగేదా? చెప్పండి. ఎందుకు? మన ఇంట్లో భోజనం జరుగుతున్నాయండి, ఏదైనా ఫంక్షన్ భోజనం జరుగుతుంది, ఇలాగే చెప్పుకున్నారు అందరూ? చెప్పుకోరు. ఎందుకని? ఎంతమంది వస్తే అంతమందికి ఎస్టిమేషన్ వేసుకొని అంతమందికి అన్ని ప్లేట్లు భోజనాలు సిద్ధపరుస్తాం. అద్భుతం అవసరం లేదు అక్కడ, ఎవరు చెప్పుకొని అవసరం లేదు అక్కడ. హల్లెలూయా. అలాగే ఇంజనీరింగ్లో లేకపోతే ఏదైనా మంచి బాగా చదివేవాడు టాపర్ అయిపోయాడు ఉన్నాడు అనుకో, అందులో పెద్ద ఆశ్చర్యం ఏది కూడా లేదు. కానీ జ్ఞానం లేని ఒకడు, చదువు లేని ఒకడు చదవగలిగితే అది గొప్ప అవుతుంది. హల్లెలూయా. అందుకని ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుడు సామాన్యులమైన విలువలేని నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? అద్భుతాన్ని చేయించడానికి. జ్ఞానం లేని మనల్ని ఎన్నుకున్నాడు, జ్ఞానం లేని వారిని వెర్రితనంగా చేయడానికి. విలువ లేని నిన్ను నన్ను ఎన్నుకున్నాడు విలువ ఇవ్వడానికి. అందుకని ఈ రోజున ఎవరికి అవకాశం ఇవ్వద్దు, ఇంకొకరు ఎవరికి కూడా ప్రభు దగ్గరికి అవసరం లేదు. కానీ నువ్వు నేనే నాకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నావు. శక్తి సరిపోకపోతే గనక ఒక్కసారి అడుగుతున్నా, దేవా నన్ను బలపరచండి. నువ్వే క్లాస్ ఫస్ట్ రావాలి అంటే నేను వస్తా, కానీ నన్ను బలపరచండి. నువ్వే వ్యాపారాన్ని చేయాలి అంటే నేను చేస్తా, నన్ను బలపరచండి. నీవే ఈ ఉద్యోగాన్ని సంపాదించాలి, నీవే నీ కుటుంబాన్ని కట్టాలి, నీవే నీ భర్త కొరకు ప్రార్థన చేయాలి, నువ్వే నీ సంఘంలో పరిచర్య చేయాలి, నువ్వే సువార్త ప్రకటించాలి అని నా దేవుడు నీతో చెప్పినప్పుడు ఈ రోజున మోకరించిపోయి దేవుని అడుగు, దేవా నన్ను బలపరచండి, నేను వెళ్తా. దేవా నన్ను బలపరచండి, నేను వెళ్తా. దేవా నన్ను బలపరచండి, నేను చేస్తా అని ఒక్క చిన్న ప్రార్థన చేయగలిగినట్లయితే నా దేవుడు నిన్ను బలపరిచి నీ ద్వారా అద్భుతాన్ని చేయించడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఆర్ యు రెడీ? అది అడగండి. యేసయ్య నన్ను బలపరచండి, నేను వెళ్తా. యేసయ్య నన్ను బలపరచండి, నేను చేస్తా. ఆమేన్. అంత మాత్రమే కాదు, రెండవదిగా యేసయ్య నన్ను అభిషేకించండి. ఏంటిదండి? యేసయ్య నన్ను అభిషేకించండి. ఒకనొక సమయంలో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అభిషేకంలో చాలా శక్తి ఉంది. దేవుడు మనల్ని బలపరచడం, దేవుడు మనల్ని అభిషేకించడం ద్వారా మనము దేవుని కొరకు గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాం. అభిషేకంలో ఎంత వ్యత్యాసం ఉందో తెలుసండి. ఇక్కడ వెళ్ళమంటే ఏమన్నాడు? ఇక్కడ రొట్టెల దగ్గర కానీ మోషకి నా వల్ల కాదు, నేను వెళ్ళలేనన్నా. కానీ అభిషేకించబడిన తర్వాత, దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత ఇక్కడ అంతా ఎలా ఉందో తెలుసా? ఉల్టా పడుతుంది, రివర్స్ అయిపోతుంది. ఎలాగంటే ఉదాహరణకి ఒకనొక సమయంలో గొలియాతు, ఇశ్రాయేలు సైన్యం, సౌలు వీళ్ళందరూ యుద్ధానికి రెడీ అవుతా ఉన్నప్పుడు ఎవరో వెళ్ళడానికి మనసులు లేనప్పుడు భయపడిపోయి ఉన్నప్పుడు దావీదు అక్కడికి వచ్చాడు. నేను వెళ్తా, యుద్ధం చేస్తా అన్నాడు. అన్నప్పుడు సౌలు ఏమన్నాడు తెలుసా? నువ్వు బాలుడవు, నువ్వు యుద్ధము చేయలేవు. మొదటి సమయ గ్రంథం 17వ అధ్యాయము 33వ వచనంలో నీకు బలము చాలదు, నీవు బాలుడవు, నీకు యుద్ధము రాదు, నువ్వు వెళ్ళలేవు, నువ్వు చేయలేవు అని ఎవరన్నా తెలుసా? సౌలు గారు దావీదుతో అంటున్నారు. నువ్వు వెళ్ళలేవురా, నీకు యుద్ధం చాలదు, నీ బలము చాలదు, నీకు యుద్ధం రాదు, నువ్వు చిన్నపిల్లోడివి, నువ్వు ఆ పని చేయలేవు అన్నప్పుడు ఇక్కడ దావీదు ఏమన్నా తెలుసా? వాస్తవానికి దావీదు చిన్నోడే, బలము చాలదు గొలియాతుతో పోల్చుకుంటే, యుద్ధం రాదు గొలియాతుతో పోల్చుకుంటే. గొలియాత్ ఏమో బలశీరుడు, యుద్ధం చేసేవాడు, శరీరదారుని కానీ ఏం చేసేవాడు? పాటలు పాడుకునేవాడు, గొర్రెలు కాసుకునేవాడు, బొవ్వను తెచ్చుకునేవాడు, క్యారేజీలు ఇచ్చుకునేవాడు. అయితే నీ చాలదు అన్నప్పుడు సరే అని చెప్పేసి అనలేదు. కానీ ఇక్కడ ఏమన్నా తెలుసా? నా దేవుని బలం నాతో ఉన్నది, ఎలుగుబంటిని నేను చీల్చాను, సింహాన్ని నేను చీల్చాను. అంత బలవంతుని ఈ గొలియాతుని పడగొట్టడం పెద్ద లెక్క. హల్లెలూయా. సింహము బలం నుండి ఎలుగుబంటి బలం నన్ను విడిపించిన నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నేను వెళ్తా అన్నాడు. హల్లెలూయా. ఇది అభిషేకంలో ఉన్న శక్తి. అందుకే దేవా నన్ను బలపరిచిన ఆత్మ చేత, దేవా నన్ను అభిషేకించండి. అభిషేకంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేను వెళ్ళలేను, నా వల్ల కాదు, నేను చేయలేను అని పదం రాదు. కానీ నేను వెళ్తాను, నేను చేస్తాను, నేను పడగొడతాను, నేను గెలుస్తాను అని గెలిచి చూయించి ఉన్నాడు. హల్లెలూయా. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అభిషేకించబడ్డాడు దావీదు, దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. అప్పుడు పిరికితనంగా ఆత్మ దూరం అయిపోయింది, రోషం గల ఆత్మ వచ్చింది. అప్పుడు శరీరము చూడలేదు, బలము చూడలేదు, కానీ దేవుని శక్తి చూసి ఉన్నాడు. దేవుడు ఎంత బలవంతుడో, దేవుడు ఎంత జ్ఞానవంతుడో, దేవుడు ఎంత ఐశ్వర్యవంతుడో, దేవుడు ఎంత ధనవంతుడో అది చూసిన తర్వాత
నేను చేయగలుగుతా. ఎందుకంటే నా దేవుని బలం నా మీద ఉన్నది, నా దేవుని అభిషేకం నా మీద ఉన్నది, నా దేవుని జ్ఞానం నాకున్నది. నేను వెళ్ళగలుగుతా. ఎందుకంటే యుద్ధం చేసేది నేనే కానీ చేయించేది ఆయన. పరిచయం ముందుండేది నేనే కానీ నన్ను నాకన్నా ముందుండి నన్ను బలపరిచేది ఆయన. నా దేవుడే ఉన్నాడు, నా దేవుడే విడిపిస్తాడు, నా దేవుడే కాపాడుతాడు, నేను వెళతా అని ముందుకు బయలుదేరాడు. అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంత పౌరుషం ఎక్కడి నుంచి వచ్చింది? నేను చెప్పిన అభిషేకంలో ఉన్న శక్తి అదే, దేవుని ఆత్మలో ఉన్న శక్తి అదే. దేవుని ఆత్మ కలిగిన వాడు ఎప్పుడు కూడా చాతకాని మాటలు మాట్లాడు, నా వల్ల కాదు అని మాటలు మాట్లాడు, పిరికి వాని మాటలు మాట్లాడు. కానీ నేను వెళతా, బికాస్ నా దేవుడు నాతో ఉన్నాడు, నేను చేస్తాను, నా దేవుడు నన్ను విడిపిస్తాడు. ఆ ధైర్యం అభిషేకంలో వచ్చింది. అందుకే దేవా నన్ను బలపరచండి అంత మాత్రమే కాదు, యేసయ్యా నన్ను అభిషేకించండి, యేసయ్యా నన్ను అభిషేకించండి గొప్ప కార్యాలు చేసే విధంగా, యేసయ్యా నన్ను అభిషేకించండి. గొల్యాతును పడగొట్టాలి. సంఘానికి ఎదురుగా నిలబడి సవాల్ చేస్తున్నాడు, మా కుటుంబానికి ఎదురుగా నిలబడి సవాల్ చేస్తున్నాడు. మమ్మల్ని దొంగిలించాలని, సంఘాన్ని పాడు చేయాలని, ఆత్మలు దొంగిలించాలని, కుటుంబాల సమాధానం దొంగిలించాలని వాడు సవాల్ చేస్తున్నాడు. ఇన్ని రోజులు కూడా వాడికి దూరం వెళ్ళిపోదాం అనుకున్నాను, పరిచర్య చేయలేక నా వల్ల కాదు అని భయపడి వెళ్ళిపోదాం అనుకున్నాను, కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నా, వ్యాపారాన్ని వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నా, ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నా అని నువ్వు అనుకున్నట్లయితే నేను చెప్పను, ఈ రోజున గొల్యాత్ గారిని పడగొట్టడానికి దేవా నన్ను అభిషేకించండి. నా ఉద్యోగం వైపు చూస్తున్నాడు వాడు, నా వ్యాపారం వైపు చూస్తున్నాడు వాడు, నా సంఘం వైపు వాడు చూస్తున్నాడు, నేను వాడిని పడగొట్టాలి, నన్ను అభిషేకించండి అని ఈ రోజున నువ్వు అడిగినట్లయితే గొల్యాత్ లాంటి సమస్యను, గొల్యాత్ లాంటి శత్రువుని, గొల్యాత్ లాంటి సవాళ్లను పడగొట్టడానికి, గెలవడానికి నా దేవుడు నిన్ను నన్ను అభిషేకించి నూతన శక్తి నీకు నాకు దేవుడిచ్చి గొప్ప కార్యాలను నా దేవుడు చేయదలిచి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి సంగమా దేవుని బిడ్డలారా, ఒక్కసారి దేవుడు ఇంకొకరు ఎవరికి అవకాశం ఇవ్వలేదు. నువ్వు వాడబడాలి అన్న ఆశ ఉంటే దావీదులాగా నిన్నే వాడుకుంటాడు. మొదటిగా నిన్ను బలపరిచి నన్ను అడిగితే నిన్నే బలపరిచి నీ ద్వారానే అదే స్థలంలో అదే ప్రశ్న మధ్యన నిన్ను నన్ను దేవుడు మనల్ని వాడుకున్నాను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామా? తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనం. దేవా, మరొకసారి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మీరు నన్ను బలపరచండి, ఈ టీవీ కార్యక్రమాన్ని బలపరచండి, నీ పిల్లలు మమ్మల్ని అందరినీ కూడా అభిషేకించండి, నీ కొరకు గొప్ప కార్యాలు జరిగించే విధంగా వాడుకోమని యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ప్రైజ్ గాడ్. ఈ కార్యక్రమం ద్వారా మీరు చూస్తున్న ఆత్మీయులను దయచేసి మాతో పంచుకోండి. దేవుని మిమ్మల్ని అందరూ కూడా దీవించను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పటి వరకు మా ఆదరించే వాక్యం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని చూసిన మీకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థనా అవసరతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ డి సురేష్ గారు, మహిమా ఏరియా చర్చ్, శ్రీనివాసపురం బైపాస్ రోడ్, జంగారెడ్డిగూడెం. మీ ప్రార్థనా అవసరతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 8008995324, 9505805043, 08821276291. God bless you.